పాదాభివందనాలతో ఈ కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టుకుందాం. ఇవాళ నిజంగా సుదినం. మన ఈ కళామ తల్లి, ఆంధ్ర విశ్వ కళామ తల్లి సరస్వతీదేవి నడయాడే స్థలం. అలాంటి స్థలంలో ఒక ఋగ్వేద ఘనాపాటి గారు అడుగు పెట్టారు అంటే నిజంగా ఈ నేల పునీతమైనట్టే. ఇది భగవత్ సంకల్పం లేకుండా జరగవు. ఎందుకనంటే నిన్న చూసాము, మనకి ప్రభు గారు వచ్చారు, మన అందరినీ కూడా, మన విద్యార్థుల్ని, ఉపాధ్యాయుల్ని, అలాగే సిబ్బందిని అందరినీ కూడా చక్కగా ఆశీర్వదించారు. అలాగే అందరూ గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా మనం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. హరి ఓం. సకల విద్యలకు కూడా నిలయమైనటువంటి ఈ యొక్క విశ్వవిద్యాలయానికి రావడం అనేది సాక్షాత్తుగా సరస్వతి క్షేత్రానికి వచ్చినట్లుగానే నేను భావిస్తూ ఉన్నాను. ఏ విధంగా అయితే మనం బాసర సరస్వతి ఆలయానికి వెళ్ళినప్పుడు మనం సంతోషపడతామో, కాశ్మీర్లో ఉన్నటువంటి శారదా మందిరానికి వెళితే మనం ఏ విధంగా సంతోషపడతామో, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అదే విధమైనటువంటి సంతోషం నాకు కలుగుతూ ఉన్నది. ముందుగా వేదిక మీద ఆసీనులై ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారికి, అదేవిధంగా డీన్ గారికి, వీళ్ళిద్దరి యందు కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా ఉండాలి అని సదా కోరుకుంటూ ఉన్నాను. మన ప్రిన్సిపాల్ గారు వారి యొక్క జీవనంలో చాలా చూసుంటారు. వారు చూడని ఎత్తు అనేది ఉండదు. అలాగే రకరకాల మనుషులు, రకరకాల పరిస్థితులు, రకరకాల విద్యాలయాలకి, కాలేజీలకి, స్కూళ్ళకి అన్నిటికీ కూడా వారు తిరిగే ఉంటారు. కానీ మన జీవితంలో మనం ఎంత ఎత్తుకు వెళ్ళినప్పటికీ కూడా మనం ఆధ్యాత్మికతను, మన సంస్కృతిని మనం ఎప్పటి వరకు అయితే విడిచిపెట్టకుండా అంటిపెట్టుకుని ఉంటామో అప్పుడు మాత్రమే మనం సంతృప్తిగా జీవించగలుగుతాం. మనకు సంతృప్తిని ఇచ్చేది సంస్కృతి మాత్రమే, సంపద కాదు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆ విషయం వారు ఒక ఉన్నత అధ్యాపకుల స్థానంలో ఉండి, ప్రాధ్యాపకులు అంటారు సంస్కృతంలో, ప్రధానోపాధ్యాయులు. వారు భవిష్యత్తులో మరింత ఉన్నతమైనటువంటి పదవుల్లో కూడా వారు అలంకరించాలని, తద్వారా మొత్తం విశ్వవిద్యాలయాన్నే ఒక ఆధ్యాత్మిక సరస్వతికి అనుగ్రహానికి పాత్రులయ్యేట్లుగా అందరినీ కూడా వారు తీర్చిదిద్దాలి అని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకు అనంటే ఈ విధమైనటువంటి ఉన్నత భావాలు, ఉదాత్త భావాలు ఉన్నవారు ఎల్లప్పుడూ ఉన్నత పదవుల్లో ఉండాలి. ఆ విధంగా వారు ఉన్నత పదవులు అధిష్ఠిస్తారు అని నాకు ఖచ్చితమైనటువంటి విశ్వాసం ఉన్నది. భగవంతుని కూడా నేను కోరుతూ ఉన్నాను. ఎందుకు అనంటే యద్యదాచరతే శ్రేష్ఠ అన్నారు, తత్తదేవేతరో జనః. ఒక కాలేజీలోనైనా, స్కూల్లోనైనా ఒక టీచరో, ప్రొఫెసరో, లేకపోతే ప్రిన్సిపాల్ గారో, ఇంకా పై పదవుల్లో ఉన్నవాళ్ళు ఏమి ఆచరిస్తే దాన్నే ఇన్స్పిరేషన్గా తీసుకుని స్టూడెంట్స్ అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు. వారు అటుంటే అటు, ఇటుంటే ఇటు. కావున ఉన్నత పదవుల్లో ఉన్నత భావాలతో ఉన్నవాళ్ళు ఉండాలి. అంతేకాని అక్కర్లేనటువంటి నాస్తిక భావజాలంతో ఉన్నవారు కానీ, వేద వ్యతిరేక భావజాలంతో ఉన్నవారు కానీ ఉండరాదు. ఎందుకు అంటే నాస్తిక అనే శబ్దానికే అర్థం మారిపోయింది. వేదంలో కూడా నాస్తికత్వం ఉంది, కానీ ఇప్పుడు మనమంతా చూస్తున్నటువంటి నాస్తికత్వం కాదు అని మనం గుర్తుంచుకోవాలి. ఇక విషయానికి వచ్చేస్తే ఈ రోజుల్లో ఈ యొక్క వేదాల వల్ల మీ వల్ల అసలు ప్రయోజనం ఏమిటండి? లోకానికి, అసలు సమాజానికి ప్రయోజనం ఏమిటి? మేమెందుకు మీ మాట వినాలి, మేమెందుకు మీ యొక్క బాటలో నడవాలి అని కనుక ప్రశ్నించినట్లయితే కనుక వారు మన డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ గారు రచించి ఇప్పుడు విడుదల చేసినటువంటి పుస్తకం ఉంది, అల్టిమేట్ లాఫ్టర్ అని. ఆ మొదటి వాల్యూమ్ కూడా అల్టిమేట్ లాఫ్టర్ త్రూ పర్మనెంట్ హ్యాపీనెస్ అని ఉంది. ఉపనిషత్తులో మనం చూస్తే, నేను ఇంకొక అంశం కూడా చెప్పి నేను దాంట్లోకి వెళ్తాను. సాధారణంగా మతం వేరు,
జీవన విధానం వేరు, ఆధ్యాత్మిక మార్గం వేరు. ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఆధ్యాత్మిక మార్గం అంటే ఇంకా అది పర్మనెంట్. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గం అనేటటువంటిది ఆత్మ వైపు మనిషిని నడిపిస్తుంది, బ్రహ్మజ్ఞానం వైపు నడిపిస్తుంది. జీవన విధానము అని అంటే కనుక మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లోనే మనం ఏ విధంగా పవిత్రంగా ఉండాలి అనేది బోధిస్తుంది. మతం అనేసరికి అది వేరే విధంగా ఉంటుంది, మతోన్మాదం అవన్నీ కూడా ఉంటాయి. కానీ సనాతన ధర్మం దగ్గరికి వచ్చేసరికి ఏమిటంటే ఉన్నతమైనటువంటి జీవన విధానాన్ని తెలియజేస్తుంది సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మంలో మీకు ఇతర మతాల్లో ఎక్కడైనా ప్రశ్నించేటటువంటి అధికారం ఉండదు. మీరందరూ గుర్తులో ఉంచుకోవాలి. మీరు దేవుణ్ణి ప్రశ్నించకూడదు, దేవుడికి సంబంధించినటువంటి దూతను ప్రశ్నించకూడదు, అదేవిధంగా మతాన్నే ప్రశ్నించకూడదు. మతంలో దోషం ఉన్నప్పుడు ప్రశ్నించడం అనేది సహజం. కానీ సనాతన ధర్మంలో మీకు ఆ ఇబ్బంది ఏమి ఉండదు. భగవద్గీతలోనే పరిప్రశ్నేన సేవయ, అసలు విజ్ఞానం అంతా వచ్చింది ప్రశ్నల వల్లే వచ్చింది అనేది దృష్టిలో పెట్టుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే, యజుర్వేదంలో ఒక తైత్తిరీయోపనిషత్తు అంటారు ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో భృగువల్లి అంటారు. ఈ భృగువల్లిలో తండ్రి కొడుకులు ఇద్దరు మహర్షులే.